ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామంలో కీర్తిశేషులు వరసాల వెంకటస్వామి సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం ప్రతాప్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాకినాడ అశ్విని నర్సింగ్ హోమ్ డాక్టర్ సత్యనారాయణ గ్రామంలోని వృద్ధులు చిన్నారులకు వైద్య పరీక్షలు చేసి రక్త పరీక్షలు మరియు మందులు ఉచితంగా అందజేశారు. వరసాల భాస్కర్ రావు అశోక్ దంపతులు తదితరులు పాల్గొని భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. నమస్కారం అండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ప్రతాప్ నగర్ గ్రామం వరసాల వెంకటస్వామి గారు సత్యవతి గారు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే ముందు కూడా గ్రామంలో ఉన్న యువకులు ముందుకొచ్చి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తే కొంత స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకుని కంటిన్యూ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓ విధంగా మా విలేజ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు సెలవుకి వచ్చినా ఇక్కడ ఎక్కువ రోజులు స్పెండ్ చేయాలని అనుకుంటూ ఉంటాం. రీసెంట్ గా మా ఫాదర్ చనిపోయారు. అదేవిధంగా 2013లో మా మమ్మీ వర్షాల సంథింగ్ ఏదో చెయ్యాలని గ్రామానికి మాకు ఇప్పుడు ఆశ. మరి ముఖ్యంగా అన్నయ్య తమ్ముడు ప్రజలకి సరైన వైద్యం అందక ఎన్నో ఇరుకులు ఇబ్బందులు భరిస్తున్నారు. ఆ దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నారు. బలహీన స్థితిలో ఉన్నవారు వృద్ధులైన వారు సైనిక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ముందుకు వచ్చి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ని చక్కగా జరిగించడం జరుగుతుంది. పరిసర ప్రాంతాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడానికి గ్రామస్తుల సహకారంతో మేము చేయగలుగుతున్నాం. ప్రాముఖ్యంగా డాక్టర్ సత్యనారాయణ గారు కాకినాడ అశ్విని క్లినిక్ వారు ఎంతో సహకారం ఇచ్చారు. అలాగే ఇక్కడ వెంకటని వీరంతా కూడా సహకరిస్తే మరింతగా ఉధృతంగా రాబోయే దినాల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా పటిష్టంగా మరి ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ వస్తున్నాం. సీతారాంపురం ప్రతాప్ నగర్ తాళరేవు గ్రామ పంచాయతీ వరసాల వెంకటస్వామి గారు వరసాల సత్యవతి కుటుంబ సభ్యులైన మేము, నా పేరు వరసాల భాస్కర్. వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేరు. తర్వాత తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు, జేబులో డబ్బులు ఉండవు. అందువల్ల మేము ఇది ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మా గ్రామ ప్రజలంటే మా కాకినాడ జిల్లా ముమ్మిడి